ముస్లింల గురించి ఫీలింగ్ అనుకోవచ్చా? ఇప్పుడు ఆయన కొద్దిగా నేను ఆ మాట గతంలో మీడియాలో మాట్లాడిన తర్వాత స్ట్రాంగ్గా మైనారిటీలందరూ నాకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అక్కడ సో నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు నా దగ్గర ఏ పాయింట్ ఎత్తకుండా నేను చెప్పలేను, కారణాలు ఉన్నాయి, మీకు ఇవ్వలేము. కొన్ని తెలుగుదేశంలో చేరమని ఏమైనా పిలిచారా? నన్ను అలా పిలవలేదు. అలా పిలవడానికి ఎవరూ సాహసించరు, ఎందుకంటే తెలుసు ఇది కాషాయం అని, పక్కా కాషాయం అని. మరి ఇప్పుడు మీరు పోటీ చేయబోతున్నారా పార్లమెంట్కి, అసెంబ్లీకి లేదా? ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఎందుకనంటే నేను ఈరోజు వెళ్ళింది ఏదో సంజాయిషి కోసమో లేకపోతే రాయబారమో కాదు. నేను వెళ్ళింది ఆ సీట్ ఎందుకు తప్పించారు, ఓకే ఆ సీట్ తప్పించలేదు, మీకు ఇదిగో ఇస్తాము అని అంటే ఇంకా 3 రోజులు టైం ఉంది. ఇస్తే నేను ఖచ్చితంగా ఎంపీకి పోటీ చేస్తాను. నేను ఏదైతే అక్కడ మాట ఇచ్చానో ఆ పురంలో ప్రజలకి, నేను దానికి నిలబడాలని ఒక వజ్ర సంకల్పంతో ఉన్నాను, ఉక్కు సంకల్పంతో ఉన్నాను.